హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 13. శక్తి మీ మీద పగ పట్టడం ఏంటి? తను మీకు ఇంతకు ముందే తెలుసా? అని అడుగుతాడు సామ్రాట్ చంద్రమౌళిని. అది అది తను నా మొదటి పెళ్ళాం కూతురు అని నసుగుతూ చెప్తాడు చంద్రమౌళి. అది విని సామ్రాట్ షాక్ అవుతూ, వాట్? శక్తి మీ కూతురా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును అంటాడు చంద్రమౌళి. మరి శక్తి మీ కూతురైతే మీ మీద ఇంత పగ పట్టడం ఏంటి? అడుగుతాడు సామ్రాట్. చంద్రమౌళికి ఏం చెప్పాలో అర్థం కాకపోతుంటే, శక్తి మా మాట అస్సలు లెక్క చేయదు సామ్రాట్, అందుకే మా మీద పగ పెంచుకొని దూరమైంది అని చెప్తుంది గాయత్రి. కన్న కూతురు తండ్రి మీద పగ పెంచుకోవడం ఏంటండి? మీరంటే శక్తికి సవితి తల్లి కావచ్చేమో, కానీ చంద్రమౌళి గారు కన్న తండ్రే కదా! తండ్రి మీద పగ పట్టడం ఏంటి? అంటే మీరు రెండో పెళ్లి చేసుకొని శక్తిని పట్టించుకోలేదా? అని అడుగుతాడు సామ్రాట్ అనుమానంగా చూస్తూ. దాంతో చంద్రమౌళి నీళ్ళు నమ్ముతూ, అదేం లేదు సామ్రాట్, నా కన్న కూతుర్ని నేను చూసుకోకుండా ఎలా ఉంటాను? శక్తే మంచిది కాదు, తన దగ్గర నుంచే తప్పుంది అంటాడు చంద్రమౌళి. శక్తి అంత తప్పేం చేసింది అని అడుగుతాడు. సామ్రాట్ అడిగే ప్రశ్నలకి వాళ్ళిద్దరికీ ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. అసలు శక్తి నిజంగా మీ కన్న కూతురేనా అని అడుగుతాడు సామ్రాట్ చంద్రమౌళి మొహాన్ని అనుమానంగా చూస్తూ. దాంతో చంద్రమౌళి ఇంకా తడబడుతూ, అదేంటి సామ్రాట్, నా కన్న కూతురి కానప్పుడు నా కన్న కూతురని ఎందుకు చెప్పుకుంటాను అని అంటాడు. మరి శక్తికి మీకు ఉన్న గొడవలేంటి? తను మీకు ఎందుకు దూరమైంది? ఎందుకు మిమ్మల్ని శత్రువులాగా చూస్తుంది అని అడుగుతాడు. చంద్రమౌళికి ఏం చెప్పలేకపోతుంటే, ఈసారి కూడా గాయత్రిని మాట అందుకొని, శక్తి క్యారెక్టర్ అంత మంచిది కాదు సామ్రాట్, ఆ పిల్ల మగరాయిలాగా ప్రవర్తిస్తుంది, తన క్యారెక్టర్ గురించి నిలదీస్తున్నామని మాకు దూరమైంది, అలా మాకు దూరంగా వెళ్ళి ఎవరెవరితోనో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని కడుపు తెచ్చుకొని ఓ పాపకు తల్లయింది అని అంటుంది. ఆ మాటలకు సామ్రాట్ మరొకసారి షాక్ అవుతూ, ఏంటి? శక్తి ఒక పాపకు తల్లయిందా అని అడుగుతాడు. అవును సామ్రాట్, ఎంతో మందితో అక్రమ సంబంధం పెట్టుకుంటే కన్నబిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా పోతుందో నువ్వే ఆలోచించు అంటూ నోటికొచ్చిందలా చెప్తుంది గాయత్రి. వాళ్ళలా మాట్లాడుతుంటే సామ్రాట్కి శక్తితో ఉన్న శారీరక రిలేషన్ గుర్తొస్తూ ఉంటుంది. అవును సామ్రాట్, అలా ఉండటం మంచి పద్ధతి కాదు, చక్కగా ఉండమని మేము ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసాము, కానీ ఏ రోజు కూడా మా మాటలు లెక్క చేయకపోయేది, తను ఇష్టం వచ్చినట్టు నచ్చిన వాటితో తిరిగి వచ్చేది, మేము అడ్డుపడుతున్నామని చెప్పేసి ఇక మాకు దూరంగా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకోకుండా ఎవరెవరితో తిరిగి ఒక పాపని కని తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. ఇప్పుడేమో తీరా మా మీద పగపట్టి మేము అనుభవించే ఆస్తులు తన తల్లి ఆస్తులని చెప్పి కోర్టుకు వేసి మమ్మల్ని సతాయిస్తుంది. ఇక అలాంటి అమ్మాయిని మేము ఎలా దగ్గర పెట్టుకుంటామో చెప్పు అంటూ ముసలి కన్నీళ్ళు కారుస్తాడు చంద్రమౌళి. వాళ్ళ మాటలకు సామ్రాట్ ఆశ్చర్యపోతూ, శక్తి భరత్ని ప్రేమించిన మాట నిజమే, కానీ తను క్యారెక్టర్ లేనిది అంటే నమ్మాలనిపించడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్ళి పెటాకు లేకుండా ఒక బిడ్డకు తల్లి అయింది అంటే ఇక తన క్యారెక్టర్ ఏంటో మా నోటితో మేము చెప్పాల్సిన అవసరం లేదు సామ్రాట్ అని అంటుంది గాయత్రి. ఇద్దరి ముగ్గురితో తిరుగుతున్నప్పుడు నేనే దాన్ని కళ్ళారా చూశాను సామ్రాట్, నా బిడ్డని చెప్పుకోవడానికి నాకు తల తీసినట్టుగా ఉండేది అంటాడు చంద్రమౌళి. తన కన్న బిడ్డకి తండ్రి ఎవరో తనకే తెలియదు కాబట్టే బిడ్డ తండ్రి ఎవరు అని అడిగితే చచ్చాడని చెప్తుందంట. ఇక అలాంటి అమ్మాయిని మేమైనా ఎలా చేరదీస్తామో చెప్పు సామ్రాట్ అంటుంది గాయత్రి. వాళ్ళ మాటలకు సామ్రాట్ నిర్ఘాంతపోతూ, శక్తి క్యారెక్టర్ ఇలాంటిది అంటే నమ్మలేకపోతున్నాను, అసలు వీళ్ళు చెప్పే మాటలు నిజమేనా అని అనుకుంటాడు. శక్తి పింక్తో కలిసి షాపింగ్లో ఉంటూ తనకు స్కూల్ యూనిఫామ్ ఇంకా తనకు కావాల్సిన థింగ్స్ చూస్తుంటుంది. పింకీ కాస్త దూరంలో ఉన్న టాయ్స్ దగ్గరికి వెళ్ళి టాయ్స్ సెలెక్ట్ చేసుకునే పనిలో ఉంటుంది. శక్తి స్కూల్ బ్యాగ్స్ బుక్స్ చూస్తుండగా తన వెనక ఎవరో ఉన్నారని గ్రహించి
టక్కున వెనక్కి తిరుగుతుంది. ఎదురుగా సామ్రాట్ కళ్ళెర్ర చేసి చూస్తుంటాడు. సామ్రాట్ చూడగానే శక్తి గుండె వేగం కొట్టుకుంటూ కాస్త దూరంగా ఉన్న కూతుర్ని చూస్తుంది. పింకీ అటువైపుగా తిరిగి బొమ్మలు చూసుకుంటూ ఉంటుంది. అసలు వాళ్ళ మాటలు కాదు, తన ద్వారానే నిజమేంటో తెలుసుకోవాలి అని సామ్రాట్ అనుకొని, నీకు కూతురు పుట్టిందంట, నిజమేనా అని అడుగుతాడు. ఆ ప్రశ్న వినగానే శక్తి గుండె వేగం ఇంకా పెరుగుతూ భయంగా చూస్తుంటుంది. అడిగేది నిన్నే. నీకు కూతురు ఉందని మీ నాన్న చెప్పాడు. ఆయన చెప్పింది నిజమా కాదా అని అడుగుతాడు సామ్రాట్. అంటే పింకీ తన కూతురని సామ్రాట్ తెలిసి ఉంటుందా అని భయపడుతూ ఉండిపోతుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తావేంటి? నిజంగా నువ్వు ఒక పాపకు తల్లివా అని అడుగుతాడు. అవును అని తల ఊపుతుంది. అది విని షాక్ అవుతూ, అయితే నీ గురించి విన్నది నిజమేనన్నమాట అంటాడు. ఏం విన్నావు అని కంగారుగా అడుగుతుంది. పాపకి తండ్రి ఎవరు అని అడుగుతాడు సూటిగా చూస్తూ. ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అని భయంతో ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పు, పాపకి తండ్రి ఎవరో నీకు కూడా తెలీదని ఎంతో మందితో ఎఫైర్ పెట్టుకున్నావని మీ నాన్న చెప్పాడు. ఇవన్నీ నిజమేనా అని అడుగుతాడు సామ్రాట్. ఆ మాటలకి శక్తి గుండె ముక్కలవుతుంటుంది. సామ్రాట్ మాటలకి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. మౌనంగా ఉన్నావంటే నిజమేనన్నమాట? ఎవరికి బిడ్డని కన్నావో తెలియనంతగా బరి తెగించి పోయావన్నమాట అని అడుగుతాడు సామ్రాట్. ఆ మాటలు శక్తి మనసుకి గుణపంలా గుచ్చుకుంటున్నా తన క్యారెక్టర్ అది కాదు అని బయట పెడితే పింకీ తండ్రి అతనని తెలిసిపోతుంది కాబట్టి శక్తి ఆ మాటల్ని మౌనంగా భరిస్తూ కాస్త దూరంలో ఉన్న పింకీ వైపు చూస్తుంటుంది. శక్తి చూపుతో పాటే సామ్రాట్ చూపు కూడా అటువైపు వెళ్తుంది. పింకీ మొహం కనిపించకుండా వెనుకగా కనిపిస్తున్న తనని చూస్తూ, తనేనా నీ కూతురు అని అడుగుతాడు. శక్తి మౌనమే సమాధానం అన్నట్టుగా ఉండిపోతుంది. సామ్రాట్ దూరం నుంచి పింకీని చూసి తిరిగి శక్తిని చూస్తూ, ఛీ, నువ్వు ఇలాంటి క్యారెక్టర్ లేని దానివని అస్సలు అనుకోలేదు. నాతో పంతానికి పోటీకొచ్చి గొడవలు పెట్టుకుంటూ ఉంటే పొగరబోతు దానివి అనుకున్నానే కానీ లెక్కలేని మందితో ఎఫైర్ పెట్టుకొని పాపకి తండ్రి ఎవరో తెలియనంతగా బరి తెగించిపోయిన ఆడదానివని అస్సలు అనుకోలేదు అని సామ్రాట్ అంటూ ఉండగా సామ్రాట్ మాటలు ఇక తట్టుకోలేక ఎదురు తిరుగుతూ, మిస్టర్, మర్యాదగా మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను, జాగ్రత్త. అయినా నా జీవితం నా ఇష్టం వచ్చినట్టుగా గడిపే అధికారం నాకుంది. దానికి కాదంటానికి నువ్వెవరు? నా గురించి వేలెత్తి చూపించే అధికారం నీకేముంది? అసలు నా జోలికి రాకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే నాతో న్యూసెన్స్ చేస్తున్నావని ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. దాంతో నీ పరువు సంకనాకి పోతుంది అని అంటుంది. తన మాటలకు సామ్రాట్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసాక దేనికైనా తెగిస్తావని నాకు కూడా పూర్తిగా అర్థమైందిలే. అయినా నీలాంటి దాంతో వాదన పెట్టుకుంటే నాకున్న విలువ కూడా పోతుంది అని చెప్పి సామ్రాట్ అక్కడి నుంచి వెళ్ళబోతూ మరొకసారి దూరంగా ఉన్న పాపని చూస్తాడు. పింకీ అక్కడున్న బొమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేక, ఒక్క బొమ్మ కూడా బాగలేదు, నాకు ఏ బొమ్మ నచ్చటం లేదు అని అనుకుంటుంది మనసులో. సామ్రాట్ పాప వైపు అలా చూస్తుంటే శక్తి ఇంకా భయపడుతూ, వెళ్ళమని చెప్తుంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతుంది. తనని మళ్ళీ కోపంగా చూసి పక్కన ఉన్న కొన్ని బొమ్మల నుంచి ఒక అందమైన పాప బొమ్మని సెలెక్ట్ చేసి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మకి ఖరీదుకి మనీ ఇచ్చి తిరిగి శక్తి దగ్గరికి వచ్చి ఆ బొమ్మని శక్తి చేతిలో పెట్టి వెళ్తాడు. అంతా క్షణంలో జరిగిపోతుంది. చేతిలో ఉన్న బొమ్మ వైపు శక్తి కోపంగా చూస్తూ, అతను ఇచ్చిన బొమ్మ మాకెందుకు అని ఆ బొమ్మ పక్కకు పెట్టబోతుండగా పింకీ సడన్గా ఆ బొమ్మని గుంజుకొని, ఈ టాయ్ చాలా బాగుంది శక్తి, నాకు బాగా నచ్చింది. ఇంతసేపు నేను అన్ని టాయ్స్ చూసినా ఒక్కడి కూడా నచ్చలేదు. కానీ ఇది బాగా నచ్చింది శక్తి, నా కోసమే సెలెక్ట్ చేశావా అంటూ ఆ పాప బొమ్మని హత్తుకుంటుంది. పింకీ మాటలకు శక్తి ఆశ్చర్యపోతూ, ఇది పక్కన పెట్టమ్మా, నీకు ఇంకొక బొమ్మ ఇస్తాను అని అంటుంది. వద్దు శక్తి, నాకు ఈ బొమ్మే కావాలి, ఇంకా ఏ బొమ్మలు నాకు నచ్చలేదు అంటుంది.
అది కాదమ్మా! నీకిక్కడ నచ్చకపోతే ఇంకొక షాప్‌లో చూద్దాం. ఈ బొమ్మయితే వదిలేయ్ అంటుంది శక్తి. నో! నేను ఒప్పుకోను. నాకు ఈ బొమ్మ దూరం చేస్తే ఏడుస్తాను అని చెప్పి పింకీ ఏడవటం మొదలుపెడుతుంది. పాప ఏడుస్తుంటే తట్టుకోలేక సరే నీ ఇష్టం. ఈ బొమ్మ నీ దగ్గరే ఉండనివ్వు అని అంటుంది. థ్యాంక్ యూ శక్తి అంటూ పింకీ అంతలోనే కిలకిలా నవ్వుతూ బొమ్మని ముద్దుగా చూస్తూ ఈ బొమ్మని నాతో పాటు హాస్టల్‌కి తీసుకువెళ్తాను అంటుంది. సామ్రాట్ కొనిచ్చిన బొమ్మ పింకీకి అంతగా నచ్చటం కూడా శక్తికి తట్టుకోలేకపోతుంటుంది. సామ్రాట్ అక్కడి నుంచి కారులో వెళ్తూ చంద్రమౌళి చెప్పినా కూడా శక్తి అలాంటిది అంటే నమ్మలేకపోయాను. కానీ ఆ పాపను చూశాకే శక్తి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలిసింది. అయినా కన్న తండ్రి కూతురు గురించి అలా చెప్పినప్పుడు నమ్మకపోవటం నా వెర్రితనం. నా కారణంగా తన లైఫ్ నాశనం అయిపోయిందని, తనని బలాత్కారం చేసి తప్పు చేశానేమో అని ఏదో ఒక మూల బాధ ఉండేది. ఇప్పుడు శక్తి క్యారెక్టర్ గురించి తెలిసేసరికి ఆ బాధ అంతా తుడుచుకుపోయింది. పాపం ఆ పసిపాపని తండ్రి ప్రేమకు దూరం చేస్తుంది అని బాధపడుతూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. ఇలా ఆ ఆలోచనతోనే డ్రైవ్ చేస్తూ కార్ని ఓ నిర్మానుష ప్రదేశంలో ఆపి దిగి శూన్యంలోకి చూస్తూ ఆ రోజు శక్తిని బలాత్కారం చేసిన సంఘటన గుర్తు చేసుకుంటూ అసలు ఆ రోజు శక్తిని ఎందుకు బలాత్కారం చేశాననేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ప్రశ్నలాగే మిగిలిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికొచ్చిన శక్తికి సామ్రాట్ తన క్యారెక్టర్ గురించి అన్న మాటలు మనసుని దహించి వేస్తుంటాయి. పింకీ మాత్రం తండ్రి కొనిచ్చిన బొమ్మతో సంతోషంగా ఆడుకుంటూ కూర్చుంటుంది. శక్తి ఆ బాధలో ఉండగానే భరత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. త్వరలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంటే శక్తి, నువ్వు కలిస్తే మనం మన పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుందాం అంటాడు. పాపం భరత్ బాధ భరత్‌ది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే దయచేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.